అందరికీ నమస్కారం. చీరలోని గొప్పతనం తెలుసుకో అని అన్నారు ఒక సినీ కవి. నిజంగా ఆడవారి అందాన్ని రెట్టింపు చేసేది 6 గజాల చీర అని చెప్పాలండి. మరి అలాంటి చీరని ఎప్పుడో ఒక అకేషన్కి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి తప్ప ఎవ్వరూ గుర్తు చేసుకోవడం లేదు. కాకపోతే నిజంగా అంత అందాన్నిచ్చే చీరని రెగ్యులర్గా డైలీ బేసిస్లో అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా కట్టుకుంటే ఎంత బాగుంటుంది. నిజంగా 16 అణాల తెలుగు అమ్మాయిలు ఇప్పుడు ప్రతి ఇంటా ఉన్నప్పటికీ వెస్ట్రన్ కల్చర్కి బాగా అలవాటు పడిపోతున్నారనే చెప్పాలి. కానీ అదే అమ్మాయి ఒకరోజు లంగా ఓణి, ఒకరోజు చీర కట్టుకున్నారంటే పెద్దవాళ్ళు కూడా ఎంత సంతోషిస్తారు. మనకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. మన ఇంటి వంట తిన్నంత హాయిగా ఉంటుంది కదా. మరి అలాంటి చీరని ఎప్పుడూ ఒకే రకంగా కడుతూ ఉంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదా. అందుకనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రేపింగ్స్ గురించి మనం తెలుసుకుని ట్రై చేస్తూ ఉంటే, ఎవరి బాడీ టైప్స్కి తగ్గట్టుగా వాళ్ళు అలవర్చుకుని కట్టడం అనేది నేర్చుకుంటూ ఉంటే రకరకాలుగా మనం చీరలు కట్టుకుని ఎంజాయ్ చేయొచ్చు, రకరకాలుగా మనం పోజ్ ఇవ్వచ్చు, రైట్? మరి అలా ఎన్నో వెరైటీ ఆఫ్ శారీ డ్రేపింగ్స్ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము 6 Yards Plus ఫౌండర్ మృణాలి గారి ద్వారా. సో మరి ముందుగా వాడిని పలకరించేసి ఎలాంటి వెరైటీస్ని మనకు చూపించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ మృణాలి గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ వెల్, థ్యాంక్ యూ. సో ఎస్, ఇవాళ చాలా వెరైటీస్ ఆఫ్ శారీ డ్రేపింగ్ అనేది చాలామందికి నచ్చుతున్నాయి కూడా. వెరైటీగా ట్రై చేయాలి అని అందరూ అనుకుంటూ ఉన్నారు. బట్ చాలామందికి నో క్లూ అసలు ఎలా కట్టుకోవాలి, వాటిని ఎలా క్యారీ చేయాలి, ఇవన్నీ కూడా పెద్ద టెన్షన్, చాలా పెద్ద టాస్క్ అని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇవాళ సెషన్లో ఎలాంటి డ్రేపింగ్ చూపించబోతున్నారు అండ్ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? అంటే బేసిక్లీ ఐ బిలీవ్ సారీలో మీరు చూస్తే ఒక్క కుట్టు కూడా ఉండదు, అన్స్టిచ్డ్ గార్మెంట్. సో అది మన ఇష్టం, ఇంకా మన చేతుల్లో ఉంది. మనం చుట్టుకుని స్కర్ట్లా కట్టుకుంటామో లేదు 9 yards మనం పూజకి కట్టుకుంటామో అది మన చేతుల్లో ఉంది. సో ఐ రియలీ బిలీవ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇది డ్రెస్, మీరు ఇది డ్రెస్గానే వేసుకోవాలి, ఇది ట్రౌజర్స్ ఇవి అలాగే వేసుకోవాలి, అలా ఉండదు. చీర మీరు ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు. సో ఐ బిలీవ్ మీ కాన్ఫిడెన్స్ అండ్ మీ క్రియేటివిటీ ఆ రెండే ఉన్నాయి చేతిలో. సో యూ కెన్ డూ వాట్ యూ వాంట్. సో ద ఫస్ట్ రూల్ నన్ను అడిగితే విత్ సారీస్ దెర్ ఇస్ నో రూల్. ఓకే. అంటే మనం చాలా మంది చాలా కాన్ఫిడెన్స్ కి మనకి ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందుకంటే చీర కట్టుకుంటే పెట్టికోట్ ఇంతే ఉండాలి, హీల్స్ కట్టుకుని వేసుకోవాలి, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి. ఇన్ఫాక్ట్ చాలా ఆర్టికల్స్ కూడా చదివాను నేను. మీరు సారీ ఫస్ట్ టైం కట్టుకుంటుంటే మేక్ ష్యూర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టేకెన్ కేర్. ఐ డోంట్ బిలీవ్ ఎనీ ఆఫ్ దాట్. ఓకే. సో ఇవాల్టి సెషన్ ఏంటంటే, మామూలుగా మనం కట్టుకునే చీర, మీరు అందరూ ఇదో ఇలా కట్టుకున్న చీర ఒక రకంగా ఇలా కట్టుకుంటాము. బట్ చాలా మంది అమ్మాయిలకి ఇది కూడా తెలీదు. సో ఇట్ షాక్స్ మీ యాక్చువల్లీ 25-year-olds 26-year-olds టెలింగ్ మీ పెద్ద అచీవ్మెంట్ లాగా నేను చీర కట్టుకున్నాను అంటే, నాకు చీర కట్టుకోవడం రాదు అని. ఓ మై, ఇవాళ నేను 6 hours చీరలో ఉన్నాను, లేకపోతే వాట్ ఎవర్. సో వి థాట్ విల్ స్టార్ట్ విత్ దట్. ఫస్ట్ అసలు మామూలుగా మనం చీర ఎలా కట్టుకుంటాం, బేసిక్ శారీ డ్రేపింగ్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట. ఓకే, అయితే లెట్స్ స్టార్ట్ ది సెషన్. విల్ స్టార్ట్ విత్ దట్. సో బేసిక్ శారీ డ్రేపింగ్ ఇప్పుడు మనం చూడబోతున్నాము. సో మృణాలి గారు, యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ శారీ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఇప్పుడు ఏంటి, ఎలా చేయాలన్నది స్టార్ట్ చేద్దామా డ్రేపింగ్? ఎస్, అబ్సల్యూట్లీ. చాలా మందికి తెలిసే ఉండొచ్చు, బట్ ఐ థాట్ విల్ స్టార్ట్ విత్ సంథింగ్ బేసిక్, రైట్? సో ఇఫ్ యూ సీ, దిస్ ఇస్ ద ఇన్నర్ ఎండ్ ఆఫ్ ద సారీ అండ్ ఆఫ్ కోర్స్ అగైన్ చాలా మీకు ఇది రెగ్యులర్ హ్యాండ్లూమ్ చీర. సో ఎక్కడ మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది, వీ హోల్డ్ ద ఇన్నర్ ఎండ్ టు ద రైట్ సైడ్ అండ్ టక్ ఇట్ ఇన్. ఇందులో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ హీల్స్ వేసుకుంటూ ఉంటే ప్లీజ్ పుట్ ఆన్ యువర్ హీల్స్ ఫస్ట్, రైట్? బికాస్ అది కవర్ అయితే ఎలిగెంట్ గా ఉంటుంది, అవ్వకపోతే ఏం లేదు, కానీ ఇట్స్ జస్ట్ సంథింగ్ పీపుల్ ఎక్స్పెక్ట్. అండ్ దెన్ ఇఫ్ యూ కెన్ టర్న్ అరౌండ్, యా. అండ్ ఇంకోటి ఏం చూస్తారంటే, ఇది చుడుతున్నాం కాబట్టి కొంచెం మీకు స్పేస్ రావాలి. సో ఒక మాట, జస్ట్ స్ట్రెచ్ అవుట్ యువర్ లెగ్స్ ప్లీజ్, ఇలా ఇలా. ఓకే, యా. ఇఫ్ యూ స్టాండ్ దట్ వే, వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ గెట్ మోర్ ఫ్యాబ్రిక్. అంటే మరి టైట్ గా చుట్టేయకుండా ఆ ఫస్ట్ లేయర్ ని కొంచెం మనకి స్పేస్ ఉండాలి, స్పేస్ ఉంటుంది, మనకి నడవడానికి వీలుగా ఉంటుంది. బికాస్ నౌ యూ కెన్ స్టాండ్ నార్మలీ. యా. ఒక్క మాట మీరు స్ట్రెచ్ అవుట్ చేశాక తర్వాత పర్వాలేదు, ఎందుకంటే అప్పుడు మీకు కింద స్పేస్ దొరుకుతుంది. ఇంకొక చిన్న కిటికీ ఏంటంటే, మీకు ఈ లోపల ఎడ్జ్ కనిపిస్తుంది కదా, దిస్ ఎడ్జ్, అప్పుడప్పుడు ఏంటవుతుందంటే ఇది పొడుగైపోతుంది. సో కిందకి వచ్చేస్తుంది. అది కనిపించకుండా ఉండాలంటే యూ కెన్ జస్ట్ లిఫ్ట్ ఇట్ అండ్ టక్ ఇట్ వన్స్ మోర్ ఇన్సైడ్, జస్ట్
అండ్ మీరు ఏ కుచ్చు దోపినా సరే సెక్యూర్ గా దోపితే సో దట్ అప్పుడు మీకు సేఫ్టీ పిన్స్ అవి పెద్దగా అవసరం పడవు. అవును, మీరు ఆ దోపేదేదో ఇనఫ్ లోపలికి వెళ్ళాలి. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మీరు అలా తీసి కుచ్చు పెట్టేశారు. దెన్ వాట్ ఐ లైక్ టు డూ పర్సనలీ ఇస్ టు ఫ్రేమ్ ద వేస్ట్. అగైన్ ఇట్స్ ఓన్లీ అబౌట్ కంఫర్ట్. మీకు ఎంత టైట్ కావాలి, ఎంత లూజ్ కావాలి ఒక మాట చూసుకుని ఇక్కడ ఒకసారి చిన్నగా దోపేసేయండి. బికాజ్ ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఎన్ని కుర్చీలు తీయాలని చూస్తాము, కానీ కుర్చీలు ఎంత తీయాలో దానికి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పళ్ళు లెంగ్త్ ఎంత కావాలి అని. అవును. సో టేక్ ఇట్ అండర్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ అండర్ యువర్ రైట్ హ్యాండ్ అగైన్ అండ్ దెన్ ఇట్ కమ్స్ అప్. ఇది ఊరికే టెంటేటివ్గా లెఫ్ట్ సైడ్ కూడా దోపి పెట్టుకుంటే మీకు మనకి కింద పడిపోయి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి సైజ్ ఆల్సో తెలుస్తుంది. అవును. సో యూ డూ దాట్ రైట్. సో ఇక్కడ పెట్టుకున్నప్పుడు కొంచెం ఇటు అటు ఉంటాయి, ఇది ఉత్త టెంటేటివ్గా చేస్తున్నాం కాబట్టి. ఈ అమ్మాయికి ఇప్పుడు లెంగ్త్ ఇంత వచ్చింది చూడండి. ఈ స్టైల్లో ఐ ఫీల్ దిస్ ఇస్ ఓకే. మీకు కంఫర్ట్ ని బట్టి కావాలంటే ఇంకొంచెం పొడుగ్గా పెట్టుకోవచ్చు, రైట్? సో ఇఫ్ దిస్ ఇస్ ఓకే, అగైన్ ఐ డోంట్ యూస్ పిన్స్ సో మచ్. యూ కెన్ టక్ ఇట్ ఇన్ ఇక్కడ అండ్ జస్ట్ లెట్ ఇట్ గో. సో ఇప్పుడు మీకు ఈ మధ్యన కనిపిస్తోంది కదా, దీంతో మనం కూర్చొని పెట్టబోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఐ లైక్ టు ఫ్రేమ్ ద వేస్ట్. సో మీకు అది టైట్గా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి. సో ఇలా తీసి చాలా మంది ఇక్కడ పిన్ పెట్టుకుంటారు, కావాలంటే పెట్టుకోవచ్చు. వాట్ ఐ ప్రిఫర్ ఇస్ టు జస్ట్ డూ అ లిటిల్ టక్. ఓకే, రైట్. సో దిస్ అగైన్ ఫ్రేమ్స్ ద వేస్ట్ నైస్లీ. కొన్ని చాలా ఫ్లోయిగా ఉంటాయి వేర్ వి కుడెంట్ హ్యాండిల్ ఇట్ కదా, అలాంటి వాటికి పిన్స్ తప్పవు. బట్ ఎస్, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కి మనం పర్వాలేదు. యూజువల్లీ కాటన్స్ కి కొంచెం జారే ఫ్యాబ్రిక్స్ అయితే మీకు కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్లీట్ సెక్యూర్ చేశాక కుచ్చిళ్ళు యాజ్ యూ ఆల్ నో మనము హ్యాండ్ విడ్త్ పెట్టుకుని బ్యాక్ అండ్ ఫ్రంట్ వేసుకుంటాం అనమాట. ఇది వేసుకున్నాక అగైన్ వెరీ రుకీ మిస్టేక్. మామూలుగా ఫస్ట్ టైం మనం కట్టుకున్నప్పుడు ఏం చేస్తాం, అన్ని కలిపిలా కూర్చో పెట్టేస్తాం. అవును. పెడితే ఏంటవుతుందంటే ఒకటి చాలా హెవీగా ఉంటుంది స్టమక్ దగ్గర, రెండు సారీ ఐ ఫీల్ డిస్ప్లే అవ్వదు. సో కొంచెం ఇలా స్టెప్స్ గా పెట్టుకున్నారంటే యూ కెన్ సీ దిస్ కాస్త ఒకదాని కింద ఒకటి, అన్నీ ఉండక్కర్లేదు. అవును, అట్లీస్ట్ ఒక 3-4 కరెక్ట్. ఇఫ్ యూ కెన్ సీ ఒకటి ఇట్ గివ్స్ యూ బెటర్ ఫంక్షనాలిటీ, మోర్ స్పేస్ టు వాక్. మీ లెంగ్త్ ని బట్టి కంఫర్ట్ ని బట్టి తగ్గించేసుకోండి. ఓకే. Now because we all lead such active lifestyles, I like to put one pin here. Okay. From inside to secure. లేదు మరి ఎక్కువ రన్నింగ్ అరౌండ్ లేదు పర్వాలేదు అనిపిస్తే అది కూడా అవసరం లేదు. యూజువల్ ఇష్యూ వచ్చేది ఏంటంటే మీరు ఇక్కడ ప్లీట్స్ పెట్టాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కొంచెం మిగిలిపోయింది. యూ కెన్ సీ కదా, చిన్న పాకెట్ లాగా ఉంది. ప్లీట్స్ పర్ఫెక్ట్ గా వచ్చుంటే ఇది సరిపోయి ఉండాలి. అవును. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఆల్ ద టైమ్. సో వాట్ యూ డూ ఇస్ లోపలికి తీసుకెళ్ళి యూ స్టార్ట్ ఓపెనింగ్ ఇట్. ఓకే. టేక్ ఇట్ ఆల్ ద వే బ్యాక్. సరే, ఈ సైడ్ ఏదైతే ఉందో మీకు కనిపిస్తుంది. అవును కదా. సో దిస్ హ్యాస్ టు లుక్ నీట్. అవును. వేరస్ దిస్ సైడ్ లోపల సైడ్ యూ టర్న్ లిటిల్ బిట్ మోర్. యా, ఈ లోపల సైడ్ కనిపించదు కాబట్టి కొంచెం మీరు లాగే ఒక చిన్న కుచ్చు వచ్చినా పర్వాలేదు. ఓకే, రైట్. సో ఇది మనం సెక్యూర్ చేసి ఇక్కడ ఒక మాట పళ్ళు లూజ్ చేస్తారమ్మా. యా, ద పళ్ళు ఇస్ లూజ్ అండ్ దిస్ ఇస్ నైస్ అండ్ టక్డ్ ఇన్. సో ఈ స్టెప్ అయ్యేసరికి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వన్ లాస్ట్ టైం మీకు సారీ అట్లీస్ట్ డిస్ప్లే ఉన్న చోటంతా క్లియర్గా ఉందా లేదా, మీ ప్లీట్స్ అన్నీ నీట్గా ఫాలో అవుతున్నాయా లేదా. దిస్ ఇస్ ఆల్ దట్ మ్యాటర్స్. ఓకే. నెక్స్ట్ వచ్చి పళ్ళు. ఓపెన్ ఇట్ అవుట్ నైస్లీ. దిస్ ఇస్ ద ప్రిటియెస్ట్ పార్ట్ ఆఫ్ ద సారీ. సీరియస్లీ, ఆనెస్ట్లీ మీరు ఎలా వేసుకున్నా ఈ పార్ట్ మీరు నీట్గా మేనేజ్ చేస్తే యూ పుట్ ద పళ్ళు, యూ హ్యావ్ టు అడ్జస్ట్ హియర్ ఫస్ట్, రైట్? అగైన్ మీకు వేస్ట్ కదా. అవును. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఐ జస్ట్ లైక్ టు సెక్యూర్ ఎట్ ద వేస్ట్ లైక్ దిస్, రైట్? చిన్న టక్ అంతే. ఓకే. అండ్ దెన్ యూ కెన్ పుట్ అ పిన్ హియర్, రైట్ హియర్. సో షోల్డర్ దగ్గర కాకుండా కొంచెం ఇలా ద బ్యాక్. ఆనెస్ట్లీ మీరు చీరలో ఉన్నప్పుడు ఐ థింక్ యూ ఆల్వేస్ లుక్ నైస్. పైన కింద టు అడ్జస్ట్ యూ జస్ట్ కెన్ సీ వెదర్ యునో ఇది పైకి వస్తుందా కిందకి వస్తుందా, కూర్చున్నప్పుడు నించున్నప్పుడు. అవును, కొంచెం చూసుకుంటే చాలు. దట్ ఈస్ వాట్ వి కాల్ క్యారీయింగ్ సారీ. అంటే మనం ఎలా దాన్ని మేనేజ్ చేస్తున్నాము అన్నది కొంచెం అలవాటుని బట్టి ఐ థింక్ అది వచ్చేస్తూ ఉంటుంది. ఎనీవేస్ చాలా చాలా బాగుంది మృణాలిని గారు. అంటే
కట్టు అండ్ ఇక్కడ మనకి ఈ కుర్చీలన్నీ కూడా డీటెయిల్ గా తెలుస్తూ దానికి మనకి ఇవన్నీ కూడా హైలైట్ డిస్ప్లే అవుతూ కూడా వెరీ వెరీ నైస్. సో దిస్ ఇస్ ద బేసిక్ డ్రేపింగ్ ఆఫ్ సారీ. మేము ఏమైనా చేంజెస్ చేసుకుని డిఫరెంట్ స్టైల్స్ చేయొచ్చా? తప్పకుండా. సో లైక్ ఐ సెడ్ క్రియేటివిటీ ఇస్ ది ఓన్లీ లిమిట్. సో మనం అందరికీ చూస్తుంటాం కదా, మనం ఇదే ఓపెన్ పళ్ళు కాకుండా మనం ప్లీటెడ్ పళ్ళు కూడా చేయొచ్చు. అవును. I can quickly show you. Sure. Just to see how you do. Okay. సో ఏదైతే మనం మామూలుగా ఓపెన్ పళ్ళు తీసుకున్నామో ప్లీటెడ్ పళ్ళుకి కూడా essentially సేమ్, కాకపోతే ఇలా ఓపెన్ గా కాకుండా మీ హ్యాండ్ ఫ్రీ ఉండేటి ఇలా పైకి వస్తుంది. బేసిక్లీ దట్స్ ఆల్ వీఆర్ ట్రైయింగ్ టు డూ ఇన్ అ నీట్ వే. సో ఇందులో ఓన్లీ థింగ్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదే ఎడ్జ్ మనం తీసుకుని ఓకే ఏవైతే 2 ఎడ్జెస్ ఉన్నాయో ఇటు సైడ్ ఈ ఎడ్జ్ టాప్ రావాలి. మీరు కుచ్చంతా వేసేసాక ఇటు సైడ్ సారీ ఎండింగ్, బయటికి సారీ ఎండింగ్. సో ఇట్ స్టార్ట్స్ విత్ ద సారీ ఎడ్జ్ ఆన్ ది ఇన్సైడ్, ఇట్ ఎండ్స్ విత్ ద సారీ ఎడ్జ్ ఆన్ ది అవుట్ సైడ్. దట్స్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ప్లీట్స్ పెట్టేశాక ఆఫ్ కోర్స్ మామూలుగా ప్లీట్స్ పెట్టుకోవాలంటే యూ విల్ టేక్ లాంగర్ పళ్ళు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇది అడ్జస్ట్ చేసుకుని మనము ఫస్ట్ ఇక్కడ పెట్టేసుకుని అప్పుడు వేస్ట్ దగ్గర ఈ ఫస్ట్ ప్లీట్ ఏదైతే ఉందో అది మాత్రం తీసి కిందకి టక్ చేసుకోవాలి ఇందాక చెప్పినట్టే. సో దట్ మీకు అది కంఫర్టబుల్గా సెక్యూర్గా ఉంటుంది. మిగతా అన్ని దే విల్ ఫాల్ ఇన్ ప్లేస్ బేస్డ్ ఆన్ ద ప్లీట్స్. కింద ప్లీట్స్ ఎలాగైతే సెపరేట్ చేసామో పైన ప్లీట్స్ కూడా సెపరేట్ చేసి నీట్గా పెట్టుకుంటే దెన్ మన కంఫర్ట్ మనకి ఎంత టైట్గా ఎంత లూజ్గా కావాలో మనం చూసుకోవచ్చు. యూజువలీ మనం ఎలా కట్టుకుంటామో దానికన్నా ఇంకా పైకి కదులుతుంది. అవును. సో కొంచెం స్ప్రెడ్గా కట్టుకుంటే మనము ఓవర్ ద డే ఇట్ లాస్ట్స్. సో దిస్ ఇస్ ద బేసిక్ సారీ లుక్. మనం ఫస్ట్ ఓపెన్ ట్రై చేసాము, దెన్ ప్లీటెడ్ చేసాము. ఇప్పుడు దీంతోనే చిన్న కిటుకులు, జస్ట్ అ కపుల్ ఆఫ్ లుక్స్ యూ కెన్ ప్లే అరౌండ్ విత్ ఇట్. ఓకే. ఒకటేమో ఓకే ఐ జస్ట్ షో ఇట్ టు యూ. ఓకే. దీనికి ఏంటంటే మీరు నడు దగ్గర ప్లీట్స్ తగ్గుతాయి అనమాట. మీకు పళ్ళు లెంగ్త్ కొంచెం ఎక్కువ పెట్టుకుని యూ కెన్ టేక్ అ లాంగ్ పళ్ళు. ఇందాక మనం టై చేసినప్పుడు ఎలా కట్టామో అంతకన్నా ఒక 2 ప్లీట్స్ తక్కువ పెడుతున్నాను. సో దట్ మనకి పళ్ళు కొంచెం పొడుగ్గా వచ్చేట్టు. మనం తీసేసిన ప్లీట్స్ తిరిగి మళ్ళీ టక్ చేస్తున్నాం. ఓకే. జస్ట్ ప్లీజ్ టక్ ఇట్ ఇన్ నైస్ అండ్ సెక్యూర్ సో దట్ ఇట్ ఈస్ స్టేజ్ ఇన్ ప్లేస్, రైట్. అండ్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అవి మనం తర్వాత చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పళ్ళు దిస్ ఫస్ట్ లెట్ us ప్లీట్ ద పళ్ళు. ఓకే. సో ఇంత పొడుగు పళ్ళు మనము ఒకవేళ ప్లీట్స్ పెట్టకపోతే మేనేజ్ చేయడం అవును కష్టం అవుతుంది. సో ఇందాక మనం తీసిన ప్లీట్సే ఇంకొంచెం లాంగ్గా తీస్తున్నాను నేను. అండ్ తీసిన కొద్దీ విల్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ ద షోల్డర్. ఇందాక మీరు ప్లీటెడ్ డ్రేప్ ఎలా ఉండిందో అలాగే, కాకపోతే దిస్ ఇస్ అ నైస్ లాంగ్ స్లింగ్. ఓకే. జస్ట్ టర్న్ దిస్ వే అండ్ యూ కెన్ సీ ఇదెందులో ఏం చేయాలంటే పైన పెట్టిన కుచ్చులే మీరు కింద వరకు మెయింటైన్ కంటిన్యూ చేసుకుంటూ రావాలి. సో జనరల్గా మనం ఇక్కడ ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు వదిలేస్తూ ఉంటాం కదా, ఇంకా అది ఎలా ఫాల్ ఎలా ఉంటే అలాగా. కాకపోతే ఇది కింద వరకు కూడా మనకి ఈ ప్లీట్స్ అనేది ఫర్మ్గా ఉండాలి. అలాగా ఉంటే అది ఎలగెన్స్ ఉంటుంది ఆ డ్రేప్లో. మళ్ళీ మీకు ఇక్కడ వేస్ట్ దగ్గర జస్ట్ దిస్ వే ప్లీజ్, దిస్ వే వేస్ట్ దగ్గర మీకు కంఫర్ట్ కోసమని ఇది టక్ ఇన్ చేసి నీట్ చేసేసుకోండి. అంతే. ఇట్ జస్ట్ లుక్స్ లైక్ అ డ్రెస్ అ లిటిల్ బిట్ యాక్చువల్లీ. అగైన్ ఐ ఫైండ్ ఇట్స్ లైక్ ఇండో వెస్టర్న్ గా కొంచెం కాంటెంపరీగా ఉంటుంది మనకి డ్రేపింగ్ అనేది. అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న చీరని బట్టి లుక్ మొత్తంగా కెన్ చేంజ్. ఇలాగ పెట్టేసుకున్నా ఇది బాగుంటుంది. లేదు ఇఫ్ యూ వాంట్ టు గివ్ అ లిటిల్ బిట్ మోర్ డెఫినేషన్, అవును, బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇది యాక్చువల్లీ ఐ రియలీ బిలీవ్ లుక్ అనేది చాలా ఇన్నోవేటివ్, మీ ఇష్టం. దిస్ ఇస్ అ నెక్ పీస్, మామూలుగా మెడలో వేసుకుంటాము, గొలుసు యాక్చువల్గా వేసుకుంటాము. బట్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై ఇట్ యాజ్ అ బెల్ట్ నౌ. ఇలాంటివి యాక్చువల్లీ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సడన్ గా ఇప్పుడు బెల్ట్ వేసుకోవాలన్నప్పుడు షాపింగ్ వెళ్ళలేం కదా. సో ఇంట్లో ఉన్న వాటితోనే క్విక్ గా క్రియేటివ్ గా ఇలా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఏదైనా ఓపెన్ చేయగలిగితే దట్స్ బెస్ట్. యా యాక్చువల్లీ. బట్ దిస్ విల్ ఆల్సో లుక్ వెరీ ఫంకీ వేర్ విల్ టై అ లిటిల్ జస్ట్ ఒక నాట్ కూడా వేసుకోవచ్చు. విల్ జస్ట్ టై అ లిటిల్ నాట్. లేకపోతే మీరు ఫ్యాబ్రిక్ తో అన్నా కట్టేసినా ఇట్ విల్ లుక్ వెరీ ప్రిటీ.
జస్ట్ టర్న్ దిస్. లేదు మనకి హుక్ ఉన్న నెక్ పీసెస్ ఉంటాయి కాబట్టి అవైతే ఇంకా డైరెక్ట్ మనం వడ్డానం ఎలా పెట్టుకుంటామో అలా డైరెక్ట్ పెట్టేసుకోవడమే, అలా కూడా బాగుంటుంది. అది మీకు పెద్దదైతే కొంచెం ఇట్ కెన్ హ్యాంగ్, టైట్ అయితే ఇట్ కెన్ సిట్ ఆన్ ద వేస్ట్, వాట్ ఎవర్ యువర్. ఈవెన్ వెస్ట్రన్ క్లోత్స్ కి మనకు వచ్చే బెల్ట్స్ కూడా మనం యాక్సెసరైజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. శారీ కదా మనం వెస్ట్రన్ ఎందుకు అని ఆలోచించక్కర్లేదు, వీ కెన్ జస్ట్ బ్లెండ్ ఇట్ ఆన్. leather belts people exactly, yeah. So very nice actually, this is so trendy. ఇప్పుడే మనం చూసిన డ్రేప్ లో ఆఫ్ కోర్స్ ఇట్ వాస్ ఓన్లీ సింగిల్ సైడ్. అవును, చిన్న వేరియేషన్ ఇందులోనే. ఈ పళ్ళు ఇక్కడ ఎలాగైతే వెనక్కి వస్తుందో మనం ఇదే తీసి we will drape it over the shoulder this way back. So this way ఇలా ఒక చిన్న halter లాగా and it sits here. అగైన్ ఇలా తీసుకోవాలంటే కొంచెం ఇంకా లాంగ్ పళ్ళు తీసుకుంటే మీకు కుచ్చిళ్ళలోంచి ఇంకొంచెం తీసుకోవచ్చు. ఓకే, కాస్త ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే మీరు నెక్ దగ్గర మీకు మరి నెక్ దగ్గర ఎలా ఉంటుందంటే ఇలా అయితే మరి టైట్ అయిపోతుంది. సో కొంచెం మీకు బ్రీదింగ్ స్పేస్ ఉండేటి ఇక్కడ పెట్టుకుని, సో షోల్డర్ వరకు వచ్చేలాగా. యా, బట్ నాట్ రిస్ట్రిక్టింగ్ ద షోల్డర్. జస్ట్ అగైన్ చాలా కంఫర్ట్ ని పట్టి ఇది. యూ కెన్, సో దట్ దిస్ స్టేస్ ఇన్ ప్లేస్, వీల్ జస్ట్ పుట్ ద బెల్ట్ అగైన్. అవును, మళ్ళీ బెల్ట్. యా, వెరీ నైస్. అండ్ ఇన్ఫాక్ట్ చిన్న ట్విస్ట్ చేసి దీన్ని బస్ట్ కింద కట్టుకున్నామంటే ఎంపైర్ వేస్ట్ లైన్ లాగా. అవును, దట్ ఆల్సో లుక్స్ గివ్స్ అ డిఫరెంట్ లుక్. మనకు ఒక డ్రెస్ లుక్ వచ్చేస్తుంది. ఐఎమ్ జస్ట్ టైయింగ్ దిస్ నౌ. ఇది చీరతో సంబంధం లేదు కానీ టైటన్ ఇట్. ఈ కుర్చీలు పెట్టుకుని ఒక పళ్ళు తీసుకునేంత వరకు కట్టుకోవడం వరకు వచ్చేస్తే ఇలాంటివి ఇంకా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఓకే, నైస్ నైస్. సో యాక్చువల్లీ మనకి ప్రీవియస్గా చూసిన స్టైలింగ్కి దీనికి యాక్చువల్లీ ఎక్కువ కష్టం లేదు, చిన్న డిఫరెన్స్ అంతే, కానీ లుక్లో మాత్రం చాలా పెద్ద డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇలా మనం చాలా వెరైటీ ఆఫ్ శారీ డ్రేపింగ్స్ మనం చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా స్ట్రక్చర్డ్, నీట్, ప్లీటెడ్ లుక్స్ అన్నమాట. అవును, some of us are not like that. So just a couple more looks we want to show. Again చాలా సింపుల్. సో ఈ ఉన్న ప్లేట్స్ ని నేను తీసి, దీనికి కూడా మీకు లాంగ్ పళ్ళు అవసరము. ఓకే, సో ఇక్కడ నుంచి ఇవి ఓపెన్ చేసేస్తాం అనమాట. ఓపెన్ చేసేసి ఇప్పుడు వేస్ట్ దగ్గర నీట్ గా ఇది అడ్జస్ట్ చేసేసుకుంటాము. ఓకే, టక్ చేసుకోవాలా? ఎస్, ఆల్వేస్ మీరు ఎప్పుడు చుట్టూ తిప్పినా టక్ చేసుకోండి. ఓకే, దట్ వే ఇట్ ఇస్ మోర్ సెక్యూర్. సో ఇందాక మనం తీసుకున్నాం కదా సారీ పళ్ళు, ఎలా తీసుకున్నాం, ఇలా తీసుకున్నాం. అవును, నార్మల్ గా ఓపెన్ సారీ వేసుకున్నాం. ఓపెన్ సారీ తీసుకున్నప్పుడు దిస్ ఇస్ బేసిక్లీ ద సేమ్ థింగ్. కాకపోతే ఏం చేస్తామంటే దీంతో ఇష్యూ ఏంటంటే మీరు పిన్ పెట్టుకోకపోతే అది ఉండదు కదా యూజువల్లీ. అవును, సో జస్ట్ స్లైట్ వేరియేషన్ ఆన్ దిస్ ఇస్ టు పుట్ అ లిటిల్ నాట్. ఓహో, ఓకే. సో ఇట్ గివ్స్ ఇట్ సమ్ వెయిట్ అన్నమాట. సో సేమ్ మీరు సారీ ఎలా ఉండిందో పళ్ళు అలాగే. సో నాట్ వేయడానికి కొంచెం మనకి శారీ పడుతుంది కాబట్టి పళ్ళు లెంగ్త్ అనేది ఎక్కువ ముందే తీసి పెట్టుకోవాలి. జస్ట్ లైక్ ద ప్లీటెడ్ వన్స్, సిమిలర్ లెంగ్త్ ఆల్మోస్ట్ పడుతుంది. అండ్ అగైన్ పెద్ద నోట చిన్న నోట అన్నది మీ కంఫర్ట్. బట్ ఈవెన్ శారీ ఫ్యాబ్రిక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని పల్చగా ఉంటే చిన్న నోట్ వచ్చేస్తుంది, అంటే మీరు టైట్ గా లాగచ్చు, లూజ్ గా లాగచ్చు, డిపెండింగ్ ఆన్ వాట్ యు వాంట్. అండ్ యు జస్ట్ ఫ్లిప్ ఇట్. రైట్. సో వాట్ మనకి షోల్డర్ మీదకి రావాలా? అగైన్ కంఫర్ట్ ని పట్టి. ఓకే, ఇందులో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ద వే ఐ హావ్ డన్ హియర్ ఇస్ దట్ ఐ హావ్ షోన్ సమ్ ఆఫ్ ద వేస్ట్. అవును, ఇలా అంటే స్ట్రక్చర్ ఉంది కానీ మరి టైట్ గా లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ పాకెట్ దెన్ యూ ట్విస్ట్ అండ్ టక్ like this if you prefer to have. Otherwise you just take it back. Oh, okay. If you want it longer then ila pet, usually it stays in place. And దీంట్లో బ్యూటీ ఏంటంటే ఒక్క స్ట్రక్చర్ లో ఉండాలని లేదు. అవును, it will keep moving but it looks very elegant. కొంచెం మెస్సీగా అనిపిస్తూ ఉంటుంది కానీ బాగుంటుంది, కానీ మనం కావాలని మెసేజ్. అవును, అవును. ఇట్స్ లైక్ దట్ హెయిర్ కదా, మన నీట్ గా దూకున్నాక రెండు వెంట్రుకలు బయట తీసిన. సో ఇందులో అగైన్ జస్ట్ మేక్ షూర్ దట్ ది ఎడ్జెస్ కమ్ అవుట్ నైస్లీ. అవును, ఇందులో యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ద నాట్ మీకు పళ్ళు కూడా కొంచెం హైలైట్ అవుతుంది. అలా కింద పడిపోకుండా ఇట్ విల్ జస్ట్ హ్యాంగ్ హియర్. ఇట్ లుక్స్ వెరీ
స్టైలిష్. Yeah. You can play around with the look again. ఇందాక చెప్పినట్టు you want to tuck a little bit to show more. పళ్ళు డిజైన్ ఎక్కువ కనిపించాలి. Just I mean again ఇవన్నీ this is entirely in your hand. Yeah. మీకు ఇక్కడ కావాలా అక్కడ కావాలా you can tuck and show whatever you want. Right. So fundamentally I believe a saree will show what you allow it to show. Right. So this is just one more style, right? It looks like the normal drape but because of the knot అది బరువు వచ్చి అది వెయిట్. యా అండ్ ఆల్సో లుక్ వైజ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ మనకు అలవాటైన డ్రేపింగ్ స్టైల్ కూడా కాబట్టి కొత్తగా మనం ఏదైనా క్యారీ చేయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా ఈ చిన్న స్టైలింగ్ చేయడం వల్ల. జస్ట్ స్మాల్ ట్విస్ట్ అంతే. that's how we all start. Wow. Right. చాలా చాలా బాగున్నాయి అండ్ బేసిక్గా శారీ బాగుంది అండ్ ఇన్ని స్టైలింగ్స్ కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి. ఐ థింక్ కొంచెం బేసిక్గా ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా అందరూ ట్రై చేయగలిగిన స్టైలింగ్ అనమాట ఇదంతా కూడా డ్రేపింగ్ స్టైల్స్. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి కొంచెం డిఫరెంట్గా శారీ లుక్లో కనిపించడానికి ట్రై చేయండి. మరి థ్యాంక్ యూ సో మచ్ మృణాలిని గారు. అండ్ ఐ థింక్ ఇంకా చాలా చాలా వెరైటీ ఆఫ్ స్టైల్స్ ఆఫ్ డ్రేపింగ్ ఉన్నాయని మనకు తెలిసిందే. మీరు ఇందాక చెప్పారు హండ్రెడ్స్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయని. బట్ ఇంకా మీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాము ఎలాంటి డ్రేపింగ్స్ ఉన్నాయి అనేది. ఐ థింక్ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్, సో నెక్స్ట్ సెషన్లో ఇలాగే మరిన్ని శారీ డ్రేపింగ్ స్టైల్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.